అపోలో ఆసుపత్రి ప్రవేశపెట్టిన ఆశీర్వాద్ పథకం పిల్లలు ఎక్కడో దూరంగా ఉన్నా ఉండి అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధ తల్లిదండ్రులకు ఎంతో మేలు కలుగుతుందని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి పేర్కొన్నారు. శనివారం అపోలో ఆసుపత్రి ఆధ్వర్యంలో కాకినాడలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఆశీర్వాద్ పథక ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈ పథకం సంబంధించి అపోలో రీజనల్ సీఈఓ సుబ్రహ్మణ్యం వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మాట్లాడుతూ ఈ పథకం విదేశాల్లోనూ దూరంగా ఉన్న పిల్లల తల్లిదండ్రులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. తాను కాకినాడలో పనిచేస్తున్న కడపలో ఉన్న తన తల్లిదండ్రులు అనారోగ్యంకు గురైతే వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని ఈ పథకం అలాంటి వారికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఇంటికి వెళ్లి వైద్యం అందించడం ద్వారా వారు ఎటువంటి అనారోగ్యం గురయ్యారో తెలుసుకుని వైద్యంతో నయం చేసేందుకు మేలు కలుగుతుందని కలెక్టర్ చెప్పారు. అనంతరం అపోలో ఆశీర్వాద్ బ్రోచర్లను ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంకు అపోలో ఏవో ఐవి రమణ, మార్కెటింగ్ హెడ్ అంజిబాబు సిబ్బంది హాజరయ్యారు. చేతుల మీదుగా ఒకసారి రీజనల్ సిఇఓ అపోలో హాస్పిటల్స్ ఇవాళ ఈ ఆశీర్వాద్ అనే ప్రోగ్రాము కాకినాడలో కలెక్టర్ గారి చేతుల మీదుగా దీన్ని ప్రారంభించడం అనేది మాకు చాలా ఆనందమైన విషయం. ఈ ప్రోగ్రాం ద్వారా ఎన్ఆర్ఐ పేరెంట్స్, ఎన్ఆర్ఐ వాళ్ళు ఎక్కడైతే మనకు విదేశాల్లో ఉన్నారో మన స్టూడెంట్స్ కానీ వాళ్ళు పనిచేసే వాళ్ళు కానీ వాళ్ళ పేరెంట్స్కి ఈ వైద్యము వాళ్ళ ఇంటి దగ్గరికి దాకా మేము తీసుకెళ్ళి వాళ్ళకి అందుబాటులో ఉండేటట్టు ఒక ప్రివెంటివ్ మెడిసిన్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళకి అన్ని సందర్భాల్లోనూ అందుబాటులో ఉండేటట్టు ఎమర్జెన్సీ అన్నింటిలోని వాళ్ళని మేము కనెక్ట్ అయ్యి వాళ్ళని చూసుకోవడం అనేది ఈ ప్రోగ్రాం ప్రధాన ఉద్దేశం అండి. ఈ ప్రోగ్రాం ద్వారా మన డాక్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తారు ఎవ్రీ మంత్ వాళ్ళు రాకుండా. అలాగే వాళ్ళకి మన హాస్పిటల్లో మేము ఒక ఎమర్జెన్సీ నెంబర్ ఇస్తాం. ఆ నెంబర్ ద్వారా వాళ్ళు డాక్టర్ తోటి కన్సల్ట్ చేసుకోవచ్చు. వాళ్ళు ఇమీడియట్గా ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే మన ఫిజియోథెరపిస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి చేయగలుగుతారు. అలాగే డయాగ్నోస్టిక్స్ని వాళ్ళ ఇంట్లోనే మనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే మనమే వెళ్ళి శాంపుల్స్ కలెక్ట్ చేసుకుంటాం. సిటీ స్కాన్ లాంటివి చేయలేకపోవచ్చు, కానీ చాలా భాగం వీళ్ళందరికీ బ్లడ్ టెస్ట్ అవసరం ఉంటుంది. ఈ బ్లడ్ టెస్ట్లన్నీ కూడా మనం ఇంట్లోనే వాళ్ళకి శాంపుల్స్ కలెక్ట్ చేసుకొని వాళ్ళకి కన్వీనియంట్ అయిన టైంలో మనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అలాగే ఫిజియోథెరపీ వాళ్ళకి ఇంట్లోనే చేయడానికి, ఎమర్జెన్సీ సర్వీసెస్లో మన అంబులెన్స్ ఫ్రీగా వెళ్ళి డాక్టర్తో పాటు వెళ్ళి వాళ్ళని పికప్ చేసుకొని హాస్పిటల్లో వాళ్ళకి నావిగేట్ చేయడానికి, ఈ మొత్తం ఇవి చేసే పనులన్నీ కూడా ఆ ఎన్ఆర్ఐ చిల్డ్రన్కి మనం ఈమెయిల్ ద్వారా కానీ లేకపోతే మా పోర్టల్ ద్వారా వాళ్ళ స్టేటస్, తల్లిదండ్రుల హెల్త్ స్టేటస్ వాళ్ళకి రెగ్యులర్ అప్డేట్స్ చేయడం. సో దట్ వాళ్ళకు ఒక భరోసా, మన వాళ్ళని చూసుకుంటున్నారు ఇక్కడ, మనం లేకపోయినా కూడా మనం వాళ్ళకి సరైన వైద్యం అందించగలుగుతున్నాం అన్న ఒక భరోసా దీని ద్వారా ఇవ్వటం ఒకటి. రెండవది, మనం జెన్యూన్గా కూడా మాకు ఈ పేరెంట్స్ని చూసుకోవటం అనేది మా అదృష్టం కింద భావిస్తాం. అందుకోసమే ఇది ఆశీర్వాదం పేరు పెట్టామండి. ఇది పిల్లలకే కాదు ఆశీర్వాదం, చేసే మాకు కూడా ఒక ఆశీర్వాదం. సో ఈ ప్రోగ్రామ్ డిఫైన్ చేసిందే అందుకోసం. థ్యాంక్ యూ సో మచ్.